తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా చిత్తూరు జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా మరో 5గురు స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో స్వైన్ ఫ్లూ మాట వింటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ. ఇప్పటికే ఒకరు మృతి, మరో 5గురికి స్వైన్ ఫ్లూ లక్షణాలు. రుయాలో ప్రత్యేక వార్డు. స్వైన్ ఫ్లూ ఇప్పుడు చిత్తూరు జిల్లా వాసులను కలవరపెడుతోంది. స్వైన్ ఫ్లూతో ఇప్పటికే ఐరాల మండలానికి చెందిన మహిళ మృత్యువాత పడింది. మరో 5గురు వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్వైన్ ఫ్లూ విజృంభిస్తుండటంతో తిరుపతి రుయాలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. అలాగే అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాల్లోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయితే స్వైన్ ఫ్లూ మందులు, మాస్కుల కొరత ఆందోళనకు గురిచేస్తోంది. రాయలసీమకే పెద్ద దిక్కులాంటి రుయాలో స్వైన్ ఫ్లూ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినా ఇక్కడ వ్యాక్సిన్ కొరత ఉంది. N95 మాస్కులు లేవు. దీంతో రోగులను పరీక్షించాలంటే వైద్య సిబ్బంది భయపడుతున్నారు. మందులు లేనప్పుడు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి ఉపయోగం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ తో పాటు మాస్కుల కోసం జిల్లా ఉన్నతాధికారులకు లేఖలు రాశామని తిరుపతి రుయా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి అంటున్నారు. స్వైన్ ఫ్లూ అనేది మామూలుగా H1N1 అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ స్వైన్ ఫ్లూ సాధారణ జలుబు మాదిరిగా జలుబు చేయడము, తర్వాత దగ్గు, తర్వాత మొత్తం బాడీ పెయిన్స్ రావడము, ఇది అవి ఈ యొక్క వ్యాధి ఎక్కువ విషమించినప్పుడు ఎక్కువగా కూడా ఈ శ్వాసకోశమైనటువంటి ఫెయిల్యూర్లో వెళ్ళిపోయి చనిపోవడం జరుగుతుంది. అంటే N95 మాస్కుల కోసం మేము డిఎంహెచ్ఓ గారికి, వ్యాక్సిన్ కోసం డిఎంహెచ్ఓ గారికి లెటర్ పెట్టడం జరిగింది సూపరింటెండెంట్ గారు. అవి వచ్చేట్టుగా త్వరగా అందుబాటులోకి తెస్తాము. ఇక వేలాది మంది భక్తులతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతిలో చాలా వీధులు మురికివాడలను తలపిస్తున్నాయి. చాలా వీధుల్లో చెత్త ఎత్తే నాథుడే కరువయ్యాడు. డ్రైనేజీ కాల్వలు అస్తవ్యస్తంగా ఉంటుండటంతో మురుగునీరు ఎక్కడికక్కడ పేరుకుపోయింది. ఈ కాలువ ఏమారుంది, ఇక్కడుంది, జబ్బులు ఏమారు వస్తున్నాయి పిల్లకాయలు కానీ నాయకులకు చెప్పినాము. నాయకులు పట్టించుకోవాలా. ఒక మున్సిపాలిటీ వాళ్ళకే చెప్పినాము, ఓళ్ళు పట్టించుకోవాలా. మేము మరి ఇదైపోతున్నాయి నాయన, గొడ్లు కోసి నెత్తురు పోసి కాళ్ళలో నెత్తురు వచ్చేస్తున్నాయి, ఎవరు పట్టించుకోలేదని కూడా చెప్పినాం. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, ఈదులకి రావాలంటే భయం. నీళ్లు తాగే నీళ్లు బాగా రాలేదు, కాలువలు ఎత్తటం లేదు, రోడ్లు క్లీన్ చేయటం లేదు. ఇట్లా పిల్లల్ని మధ్య పెట్టుకుని మేము ఎట్లా ఉండాలి? స్వైన్ ఫ్లూ ఇతరత్రా వ్యాధులు విజృంభిస్తుంటే అప్రమత్తం చేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపించారు.